సో ప్రెజెంట్ మనకి అనిల్ రావిపూడి అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. రీసెంట్గా మంచి సక్సెస్ అని సంపాదించుకున్నారు. సో ఒకానొక టైంలో రాజా ది గ్రేట్ సినిమా ఆఫర్ మాత్రం రామ్ పోతినేనికి వస్తే ఆయన నో చెప్పారంట. నో చెప్పడంతో ప్రెజెంట్ ఆ ఆఫర్ కాస్త రవితేజకి వెళ్ళిపోయింది. అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు మాత్రం వీళ్ళిద్దరి మొదల గొడవ జరుగుతుందంట. అందువలన ఇప్పటివరకు ఏ సినిమా రాలేదు అని చెప్పేసి అన్నారు. కరెక్ట్ అంటే ఇన్ని రోజుల పాటు ఈ గొడవ అనేది ఎవరు కూడా తెలియదు, ఆల్మోస్ట్ తెలియదు. ఎందుకంటే ఇప్పుడు అనిల్ రావిపూడి గురించి రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాం సినిమా చాలా హిట్ అయింది కాబట్టి సో ఈ విషయంలో ఈ తరహాలో ఏ చిన్న విషయం అయినప్పటికీ కూడా ఆయన గురించి తెలుసుకోవడానికి తెలియని విషయాలు కూడా బయట తీసుకురావడానికి చాలా మంది ట్రై చేస్తూ ఉన్నారు. సో ఆ క్రమంలోనే ఈ విషయం కూడా బయటకు వచ్చిందనమాట. సో అక్కడ ఈ సినిమా గురించి ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అడిగింది అనమాట. అంటే అప్పట్లో ఈ సినిమా విషయంలో ఇట్లా జరిగింది కదా, సో మరి ఇప్పటికి కూడా మీరు మాట్లాడుకోలేదని తెలిసింది, మరి మీ ఇద్దరి మధ్య మన గొడవలు జరిగాయా, ఎందుకు మాట్లాడుకోవడం లేదని అక్కడ అడిగినప్పుడు ఆయన కూడా అసలు నిజంగానే గొడవ జరిగింది మాట్లాడుకోవడం లేదని దాని గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు, కానీ మొత్తం ఈ స్టోరీ అంతా చెప్పేశాడు. ముందుగా నేను ఒక స్టోరీ అనుకున్నాను, అది ఈయనకు చెప్పాను, ఓకే చెప్పాడు. తర్వాత మళ్ళీ కొన్ని మార్పులు చేర్పులు చేసిన తర్వాత వెంటనే రవితేజకు వినిపిస్తే ఆయన ఓకే చెప్పాడు, చేసేసాం, మంచి సూపర్ డూపర్ హిట్ అయింది, అంతవరకే చెప్పాడు. కాకపోతే ఇక్కడ వీళ్ళిద్దరి విషయంలో ఏం జరిగింది, నిజంగానే గొడవ జరిగిందా జరగలేదా, ఎందుకు బయట ఈ విధంగా స్ప్రెడ్ చేస్తున్నారు, వీటి గురించి ఏం కూడా ఆయన క్లారిటీ మాత్రం ఇవ్వలేడు. కాకపోతే ఇప్పటికి అందరికి ఒక డౌట్ అనమాట, వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగిందా, గొడవ జరిగితే ఎందుకోసం జరిగింది, మాట్లాడుకుంటే సరిపోతుంది కదా, ఇంకెన్ని రోజులు ఈ విధంగానే ఉంటారు, ఏదో మంచి ఇంకొక కాంబినేషన్లో ఇంకో సినిమా తీయొచ్చు కదా. ఇట్లా ఇప్పుడు ఆయన అప్పటికే హైపర్ చేస్తున్నారు కాబట్టి వద్దు నేను ఇప్పట్లో మళ్ళీ ఇంకో కమర్షియల్ చేయాలి అనుకోవట్లేదు అని చెప్పేసి ఈయన చెప్పేసరికంటే సరే అని చెప్పి అనిల్ రావిపూడి వదిలేశారు. కానీ దాని తర్వాత ఇప్పుడు రామ్ పోతినేని అనేది కొంచెం ఎట్లా అంటే ఆయన మంచి చాక్లెట్ బాయ్ లాగా ఉండడం వల్ల చాలా మందికి ఏంటంటే అరే ఈయన కొంచెం అట్లా రా అండ్ డ్రాస్టిక్ చేయకూడదు, కొంచెం మంచిగా కొంచెం ఏదైనా లవ్ స్టోరీస్ అలాంటివి చేస్తే బాగుంటుంది ఫ్యాన్స్ అభిప్రాయం. సో అభిప్రాయం తగ్గట్టుగా ఆయన అటువంటి సినిమాలే చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ లాస్ట్ టైం ఇస్మార్ట్ శంకర్ అంటే పార్ట్ ఇస్మార్ట్ శంకర్ మంచి హిట్ అయింది, కాకపోతే డబుల్ ఇస్మార్ట్ లో మాత్రం అందరికి కొంచెం నచ్చలేదు. సో అట్లా ఇప్పుడు మాత్రం ఆయన మళ్ళీ ఇంకో లవ్ స్టోరీ చేయబోతానని తెలుస్తుంది. సో చూద్దాం మరి నెక్స్ట్ ఇయర్ కల్లా ఏమైనా అనిల్ రావిపూడి ఇంకా రామ్ పోతినేని కాంబినేషన్లు ఏమైనా వస్తుందేమో.